ఫ్రీ బస్సులు పెట్టిండు ఓకే, మేము కాదంటలేము. ఆడోళ్ళకే పెట్టిండు, మొగోళ్ళు ఓట్లు వేస్తలేరా? మళ్ళీ మొగోళ్ళకి ఫ్రీ బస్సు పెట్టలేదు ఎందుకు? ఆడోళ్ళకి పెట్టిరు న్యాయమే ఇది. ఫ్రీ మళ్ళీ అదొకటి, మళ్ళీ జుట్టు పట్టుకోవడము, మళ్ళీ బంగారం పోవడము, లేపడము, చేయడము, కేసు పెడితే ఇది అవుతుంది అది అవుతుంది. మళ్ళీ ఇది న్యాయమేముంది చెప్పండి? సరే 25,000 ఇస్తా అంటారు కదా, అవి ఏడొస్తున్నాయి, మాకు వస్తలేవు. వస్తుందా? మాకు ఏడొచ్చింది? అదే తులం బంగారం అంటే ఒంటి నిండా వేసుకొని తిరుగుతున్నాము. ఆయన ఇచ్చిన బంగారమే ఒంటి నిండా వేసుకొని తిరుగుతున్నాం మేము. చేసిండు కేసీఆర్, మాకు మస్తు చేసిండు కేసీఆర్. కానీ ఇదేందమ్మా, బస్సులలో పోతే ఫ్రీ బస్ పెట్టిర్రు, జుట్లు పట్టుకొని కొట్టుకోవడమేంది, మళ్ళీ ఇవి అన్ని సొమ్ములు పోవడమేంది, కొట్లాడుకుంటేనే మెళ్ళకే బుసలు తరి తీయడమేంది, అక్కడ నుంచి పారిపోవడమేంది. ఒక ఆయన కంప్లైంట్ ఇస్తే అక్కడ నుంచి పారిపోయింది అని కంప్లైంట్ ఏంది? ఈ ఫ్రీ బస్సు పెట్టడం ఎందుకు? ఈ జనాలను ఇబ్బంది పెట్టడం ఎందుకు? కిరాయిన్లలో ఉండి నెలకు 6,000 కట్టుకుంటూ బతుకుతున్నాము. కష్టం లేకుండా మొగుడు లేకుండా బతుకుతున్నాము. ఇల్లు ఇస్తాడు, ఇల్లు బియ్యలేడు. ఏమి ఎట్లా గెలిపియాలమ్మా చెప్పండి? ఒక న్యాయంతో చెప్పండి మీరు. మేము ఆయన గురించి మేము చెడుగా అంటలేము, మాకు ఏదైనా న్యాయం చేయాలి కదా. 3 నెలలు బియ్యం ఇస్తున్నాడు, ఆ బియ్యం ఎన్ని రోజులు వచ్చినాయి? ఎన్ని రోజులు తినాలి మేము? ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు, నాకు భర్త లేడు, మళ్ళీ మేము ఎట్లా బతకాలమ్మా? నేను ఒక్కొక్కదాని గురించి, ప్రజల గురించి, అందరి గురించి చెప్తున్నా, మొగోళ్ళ గురించి ఆడల గురించి చెప్తున్నాము. ఫ్రీ బస్సు పెట్టినట్టు మొగోళ్ళు ఓటేస్తారు కదా, మొగోళ్ళకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం కాదు కదమ్మా. అందరికి ఒకటే న్యాయం ఉండాలి. ఇట్లేంది? మాకు పోనీ ఇట్లానే ఒక ఇల్లు ఇవ్వండి, ఒక గూడు ఇవ్వండి. సరే మీరు గెలిచినందుకు మేము గెలిపిస్తాము, ఎంతో గెలిపిస్తాము. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాగా చేసిండు, మంచిగా చేసిండు. వచ్చినాయి మీరు అన్నట్టు. ఇప్పుడు కరెంట్ బిల్లు రాలేవా చేయాలంటే అంత తక్కువ వచ్చినాయి. ఇప్పుడు కరెంట్ బిల్లు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. కిరాయిలు ఉన్నప్పుడు మేము అడిగితే 0 బిల్లు అంటే ఇల్లు వాళ్ళు కరెంట్ బిల్లు 0 బిల్లు కాదమ్మా అని చెప్పి, మీకు కావాలంటే నా కరెంట్ బిల్లు మొత్తం ఓపెన్గా చూపిస్తాము. రేషన్ కార్డు తీసుకుపోయారు. ఒకటి మమ్మది ఉంది, నాకు రేషన్ కార్డు లేదు, మా చెల్లెకి లేదు, ఎవరికి లేదు. మేము ఒక ఆయన వస్తుంది, ఒక తీసుకెళ్ళినందుకు మాకు మేము ఏం అడగలేము. మాకు ఒక గుడి కట్టియండి, మాకు ఒక ఇల్లు ఇవ్వండి. మేము కిరాయిల్లో ఎన్ని రోజులు బతకాలి? ఎన్ని రోజులు ఉండాలి? ఎన్ని రోజులు బతకాలి పని చేసుకుంటా? ఇప్పుడు మేమైతే ఓపెన్గా ఏమన్నా అనుకోండి అక్క మీరు, మేమైతే కేసీఆర్ రావాలని అనుకుంటున్నాము. ఇంకా అంతకన్నా మించి మాకు ఏం లేదక్క.